ముఖ్యమంత్రిగా ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్ళే సమయంలో తన భార్య రబ్రీదేవిని అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆనాటి రోజుల్లో 2005 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు మారినా, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినా లాలూ ప్రసాద్ యాదవ్ని వ్యక్తిగతంగా టచ్ చేస్తే లేనిపోని రిస్క్ వస్తుందని ధైర్యం చేయలేదు. అప్పటి నుంచి వాళ్ళ ఇల్లు అట్లాగే ఉంది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి భవనం అనాలది 10 సర్క్యులర్ రోడ్లో ఉండేటటువంటి ఆ భూమి పాట్నాలో ఉన్నటువంటి ఇంట్లో రబ్రీదేవి, లాలూ ప్రసాద్ కుటుంబం అంతా ఉంటూ వచ్చింది. తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాదాపుగా 21 సంవత్సరాల తర్వాత 2005 తర్వాత ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చెయ్యమని చెప్పి నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి ఎమ్మెల్యే హోదాలో ఉండేటటువంటి ఇల్లు ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఇల్లు ఇవ్వరు. ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి ఇంటిని ఇప్పుడు మరి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి తీసుకోవాలి కదా, సమ్రాట్ యాదవ్, ఆ కాన్సెప్ట్తో అది ఖాళీ చేయమన్నటువంటి నోటీస్ ఇచ్చారు.